హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఆంధ్ర పచ్చళ్ళని మీకు పరిచయం చేయడానికి అయితే తీసుకొచ్చేసాను. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర పచ్చళ్ళు అయితే సేల్ చేస్తున్నారనమాట. మీ అందరికీ చూపించాలని చెప్పి నేను కూడా తీసుకోవాలి అని చెప్పి అయితే వచ్చానమాట. నాకు తెలిసిన ఫ్రెండ్స్ నన్ను అడిగారు. లాస్ట్ టైం నేను కూడా పచ్చళ్ళు సేల్ చేశాను, కాకపోతే ఇయర్ చేయలేదు. మా కొలీగ్స్ వాళ్ళు అయితే చేస్తున్నారు, మా చుట్టాల్లోని చేస్తున్నారండి పచ్చళ్ళ బిజినెస్. అయితే పచ్చళ్ళు కానీ కారం కానీ ఇలాంటివన్నీ అయితే సేల్ చేస్తున్నారు. మీకు ఇప్పుడు చూపిస్తాను ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏంటి అటు స్పెషల్ ఏంటి. ఆంధ్ర స్పెషల్ పచ్చళ్ళు అంటే అందరికీ తెలిసిందే కదా. ఒకసారి అన్నీ చూసేద్దాం రండి. మరి పచ్చళ్ళు అన్నీ నా ముందే ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి కోరు పచ్చడి అనమాట. మామిడికాయలని తురిమేసి మనకి మసాలాలు మనకి మాగాయ పడతారు కదా, అదే విధంగా అయితే పచ్చడి పడతారు. ఇది వచ్చేసి తురుము పచ్చడి. మీకు ఇక్కడ ఉన్న పచ్చళ్ళు అన్ని పేర్లు చెప్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎండుమాగాయ అండి. ఎండుమాగాయ ఇది కూడా అప్పటికప్పుడు తాలింపు పెట్టి ఇస్తారు. మనకి కావాలని మనం ఆర్డర్ చేసుకున్నట్లయితే అప్పటికప్పుడు మనకి తాలింపు పెడితే ఎంత వాసన వస్తుందో, గుమగుమలు ఆడిపోతూ ఉంటుంది. ఇది ప్రస్తుతానికి పచ్చిమాగాయ అనమాట, ఎండుమాగాయ అనమాట. దీన్ని అప్పటికప్పుడు తాలింపు పెట్టుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అసలు ఆ టేస్టే చెప్పనవసరం లేదు. ఇది వచ్చేసి ఎండుమాగాయ. ఇది కూడా ఇది పచ్చిమాగాయ అండి. చూసారా ఊరిపోయి ఎంత బాగుందో అసలు. ఇది పెట్టి 1 month అవుతుంది అంతే అండి. ఇది వచ్చేసి మనకి పచ్చిమాగాయ. నెక్స్ట్ ఇక్కడ మనకి 5 రకాల పచ్చళ్ళు ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. నెక్స్ట్ ఆవకాయ, ఎనీ టైం తినే పచ్చడి అనమాట. ఇది మనం సంవత్సరం మొత్తం ఎక్కువగా అందరిళ్ళలో ఉండేది వచ్చేసి ఆవకాయ అనమాట. ఇదిగోండి ఆవకాయ. మీకు చూస్తే తినాలనిపిస్తుందేమో, నాకు అనిపిస్తుంది మరి చూడగానే. ఆవకాయ చూడగానే ఎవరికైనా తినాలని అనిపించేస్తుంది మరి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి పచ్చిమాగాయ అండి. ఇది ఒకటి. ఇంకొకటి ఉంది, అది వచ్చేసి మనకి పండుమిరపకాయ పచ్చడి అండి. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వీళ్ళైతే ఈ పచ్చళ్ళన్నీ సేల్ చేస్తున్నారండి. ఇది ఏంటి అంటే, ఇది ఎందుకు తాలింపు పెట్టలేదు అని మీకు డౌట్ రావచ్చు, అది నేను చెప్తాను. ముందుగా తాలింపు పెట్టేస్తే అంత స్మెల్ అనేది ఇంకొన్ని రోజులు ఉండి తర్వాత స్మెల్ అనేది మిస్ అయిపోతుంది. మనం అప్పటికప్పుడు తీసుకున్నప్పుడు తాలింపు పెట్టుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు, కలర్ కూడా భలే ఉంటుంది. తాలింపు పెట్టకుండా మనకి కావాల్సినప్పుడు మాత్రమే మనం తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఎండుమాగాయ అనేది. నెక్స్ట్ కారాన్ని కూడా సేల్ చేస్తున్నారు ఇక్కడ. మీకు 2 రకాల కారాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఇది మసాలా కారం అనమాట. ఇది చూసారు కదా, అన్ని ధనియాలు కానీ వెల్లుల్లిపాయ కానీ ఇలాంటివన్నీ కొన్ని కలిపి మసాలా కారాన్ని తయారు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి కూరకారం, పచ్చడి కారం, 3 రకాల కారాలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి కూరకారం, ఇంకొక కూరకారం అయితే ఇప్పుడు అవైలబుల్ లేదు, సేల్ అయిపోయినాయి అంటే ఇవి 2 మిగిలినాయి అనమాట. కావాలి అని అంటే ఎవరికైనా ఆర్డర్ చేసుకుంటే మీకైతే పంపిస్తారు, ఎక్కడికైనా పంపిస్తారు. ఇది వచ్చేసి మనకి ఆవకాయ కారం అండి. ఇది మనకి కూరకారం, మసాలా కూరకారం. ఇంకొకటి వచ్చేసి నార్మల్ కారం కూడా ఉందన్నమాట. ఇవ్వండి పచ్చళ్ళు అయితే. నేనైతే ఈరోజు మాగాయ కోసం అయితే వచ్చాను. మాగాయ తీసుకెళ్ళడం ఒక 2 kgs. అంటే లాస్ట్ టైం నేను సేల్ చేశాను కాబట్టి నన్ను చాలామంది అడిగారు ఈసారి పచ్చళ్ళ గురించి. అందుకని మీ అందరి కోసం ఈ వీడియో. మీకు ఎవరికైనా కావాలంటే నేను నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు, మీరు తెలుసుకోవచ్చు డీటెయిల్స్ అనమాట, ఏం పచ్చళ్ళు ఉన్నాయి ఏంటి అనేదాన్ని కూడా. మీకు ఏమైనా కావాలంటే కూడా పెట్టిస్తారు పచ్చళ్ళలో. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. పాటు స్పెషల్గా చూడండి కరివేపాకు ఎంత ఉందో నా దగ్గర. దీంతో మీకు కరివేపాకు కారపొడి కానీ, లేకపోతే అవిసె గింజల కారపొడి కానీ, మనకి చట్నీల్లో వేసుకోవడానికి, ఇడ్లీలో వేసుకోవడానికి కారపొడి కానీ, రకరకాల కారపొడులు కూడా మీకైతే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏదైనా సరే ఆర్డర్ చేసి ఇచ్చేస్తారనమాట మన వాళ్ళు. ఇదిగోండి ఇంత కరివేపాకు ఇక్కడ కూడా మీకు చూపిస్తాను. అంతా తీసుకొచ్చి నీట్గా కడిగేసి ఇక్కడైతే ఆరబెట్టారనమాట. వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట కరివేపాకు కారపొడి కావాలని. అందుకని చెప్పేసి ఇలా అయితే పెట్టుకున్నారు. ఈ పచ్చడితో పాటు మీకు రకరకాల పొళ్ళు కూడా అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. మరి మీరు అసలు ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు. ఆఫర్ అంటే ఎందుకంటే మనకి ఇప్పుడే మనకి పచ్చళ్ళు బాగుంటాయి, తర్వాత మనకి లేట్ అయ్యే కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. వీడియో చూసిన ఎవరైనా సరే వెంటనే కామెంట్ చేసేయండి మీకు ఏ పచ్చడి కావాలి ఏంటి అనేది. డీటెయిల్స్ కోసం అయితే తెలుసుకోండి మరి, ఎందుకంటే మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు మనకు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా పచ్చళ్ళు తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు మనం మరి ఈ పచ్చళ్ళు మిస్ చేసుకోకూడదు. అందులోకి ఆంధ్ర పచ్చళ్ళు అంటే చాలా మందికి ఇష్టం, అందుకని చెప్పే చెప్తున్నాను. ఇవన్నీ ఆంధ్ర స్టైల్లో పచ్చళ్ళు అనమాట. మా వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళు కాబట్టి మొత్తం అవే పచ్చళ్ళు మీకు చాలా నచ్చుతాయి నాకు తెలిసి. మేబీ వీడియో అస్సలు మిస్ చేయొద్దు. మిస్ చేసి కింద కామెంట్ చేయండి మీకు ఏ పచ్చళ్ళు కావాలని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను ఒక నెంబర్ కూడా పెడతాను. నెంబర్కి మీకు ఏం కావాలనే డీటెయిల్స్ కానీ, వివరాలు కానీ, ఏం పచ్చళ్ళు ఉన్నాయి, ఏం పళ్ళు కావాలనేది మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియోలో.
మరి వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మేము మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాం అనమాట. ముందు చాలా రకాలైతే చూసారు కదా. ఇప్పుడు ఇదండి వీడియో.